ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చిన్న సీరియల్ తెలుసుకుందాం. దేవ రౌడీలకు ఫోన్ చేసి ఆ మధు ఎక్కడుందో పట్టుకొని దాన్ని ఎట్లయినా వేసేయాలి అని అంటది. ఆ మాటలు మన సత్యమామ విని, ఏంటి అంకుల్ ఎవరిని వెతకాలి అంటున్నారు, ఎవరిని వేసేయాలంటున్నారు, చంపేయాలని అంటున్నారు అంటే, దేవ నవ్వి నీకు అలా అర్థమైందా అని అంటే, అవును అంకుల్ అని అంటే, నేను అన్నది అది కాదమ్మా అని ఫారెన్ విస్కీ చాలా రోజులు అయింది తాగక, అదే తీసుకురండి, తీసుకువచ్చినాక దాన్ని వేసేయాలి అని చెప్పాను అంతే అని అంటాడు. బ్యాన్ గురించి మాట్లాడారా, నేను మధు గురించి అనుకున్నానంటే మన దేవకు సరం పడుతుంది అనమాట. ఏం కంగారు పడకండి అంకుల్, నేను అనుకున్నాను అని మరి మీ నన్ను అనుమానం ఉందా అంటే, అవును అంకుల్ మీ మీద అనుమానం ఉంది అని చెప్తుంది. చెప్పగానే ఏంటి నాన్ సెన్స్ మాట్లాడుతున్నావు, నేను నా కూడా నేనెందుకు కిడ్నాప్ చేశాను అంటే, రాజకీయ నాయకంలా ఎలాగైనా చేయొచ్చు అని అంటారు. మధుని కిడ్నాప్ చేయొచ్చు కదా, అండ్ మీరు మధు వాళ్ళ ఇంటికి వెళ్ళి సడన్గా వచ్చారు, 2 గంటల తర్వాత మధు కిడ్నాప్ అయింది, అలా సడన్గా అయిపోయేసరికి మీరు కిడ్నాప్ చేశారని అనుకుంటున్నాను అని అంటారు. ఫస్ట్ నైట్ ఉండే అందుకే గిఫ్ట్ ఇద్దామని వెళ్ళాను అని అంటే, మళ్ళీ మ్యాడీ వాళ్ళు వచ్చే వరకు కాగొచ్చు కదా అంటే, నాకు అప్పుడు ఆ పార్టీ ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది అందుకే వచ్చేసాను. చూడు సత్య, మిస్ సత్య, ఫస్ట్ ఇంటి వాళ్ళ గురించి అనుమానం పడడం వదిలేసి బయటి వాళ్ళది అనుమానం పడితే అప్పుడు మధు దొరుకుతుందంటే, నేను ఒక పోలీస్ ఆఫీసర్గా నేను ఇంట్లో వాళ్ళని గిట్ట అనుమానించాలి అంకుల్ అని. సంబంధం లేకపోతే మొదటి ఆనందించే వ్యక్తి నేనే అవుతాను అంకుల్, ఎప్పుడైతే సంబంధం ఉందని తెలుస్తుందో మొదటి అరెస్ట్ చేసే మనిషిని గిట్ట నేనే ఉంటాను అని. వృత్తి ధర్మంలా నేను మీకు ఇలా చెప్పినందుకు ఎక్స్ట్రీమ్లీ సారీ అంకుల్, ఒక మ్యాడీ ఫ్రెండ్లా చెప్తున్నాను, గుడ్ నైట్ అని చెప్పేసి వెళ్ళిపోతాను. ఈ ఆఫీసర్కి 100% నా మీద డౌట్ వచ్చేసింది, ఎలాగోలాగో ఈ ఆఫీసర్ని పంపించేయాలి అని. ఫ్రెండ్ కాల్ చేసి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఎలా ఉండు దేవా అని అడుగుతాడు. అంటే నీ మొహంలా ఉంది, అది ఎవరిని ఇన్వెస్టిగేషన్లో చేయాలనో దానికే అర్థం అవుతలేదు, ఎలాంటి వాళ్ళని నువ్వు పంపించావని వాళ్ళ ఫ్రెండ్ని తిరుగుతాడు. నువ్వు ఆఫీసర్ని తప్పించాలి, లేకపోతే నిన్ను లిస్టులో నుంచి తప్పించేస్తాను అని అంటే, అమ్మో నేను లిస్టులో లేకపోతే ఎలా, ఆఫీసర్నే తప్పిస్తాను అని అంటాడు ఆ పోలీస్ ఆఫీసర్. సత్యభామని ట్రాన్స్ఫర్ చేసి పంపించేస్తాడు దేవ. అప్పుడు దేవ ఏమంటాడంటే, అనుభవం లేని వాళ్ళని ఇలా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ని పెట్టే బదులు ఓ అనుభవం ఉన్న మనిషిని పెట్టాలని ఇలా నేను ట్రాన్స్ఫర్ చేశారేమో అమ్మ అని అంటే, ఎవరో గిట్టని వాళ్ళు ఇలా చేశారు అంకుల్, మీకు మీ కోడల్ని ఎవరు కిడ్నాప్ చేశారో తెలుసు, ఇన్ని దారుణాలు జరుగుతున్నాగా నన్ను ట్రాన్స్ఫర్ చేశారు, ఎలా చూస్తూ ఊకోవాలి అని అంటే, నీకెందుకమ్మా ఇవన్నీ టెన్షన్స్ తీసేసి నువ్వు పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉండొచ్చు కదా అని అంటాడు. చేసుకొని పిల్ల పాపలతో హ్యాపీగా ఉండొచ్చు కదా అని అంటే, నాలాంటి వాళ్ళు హ్యాపీగా ఉంటే క్రిమినల్స్ కూడా చాలా హ్యాపీగా ఉంటారు అనుకుంటాను కదా అంకుల్. హ్యాపీగా ఉండకూడదు అంకుల్, ఆ క్రిమినల్స్ హ్యాపీగా ఉండద్దు. ఇప్పుడు నన్ను కేసు నుంచి తప్పించినందుకు ఇప్పుడు చాలా హ్యాపీగా ఉండొచ్చు ఆ క్రిమినల్స్, వాళ్ళు హ్యాపీగా ఉండొచ్చు. కానీ ఒక పోలీస్ ఆఫీసర్గా వాళ్ళు నా ఫైల్ తీసుకోవచ్చు, కానీ మ్యాడీ ఫ్రెండ్లా నేను ఇన్వెస్టిగేషన్ చేస్తూనే ఉంటాను, మధు గురించి తెలుసుకుంటే ఉంటాను అని అంటారు. సాక్ష్యాలతో వాళ్ళని తీసుకొచ్చి మ్యాడీ ముందు నిలబెడతాను అని అంటారు. క్రిమినల్ విషయంలో మీరు ఎన్ని ప్రయత్నాలు చేస్తారో నేను కూడా అన్ని ప్రయత్నాలు చేస్తాను అంకుల్ అని చెప్పేసి, ఇంకా వెళ్తాను అంకుల్ అని చెప్పేసి వెళ్తాను అనమాట. సత్యభామని వదిలేసి ఫస్ట్ మధు ఎక్కడుందో పట్టుకోవాలి, తిలక్ గడిగిట కిడ్నాప్ చేసిందా ఏంటి అని మన దేవ ఆలోచిస్తూ ఉంటాడు. తిలక్ అంటాడు, రాజకీయ నాయకంలో దెబ్బ కొట్టాలి ఆ దేవగానే అని అంటాడు. అప్పుడే దేవ తిలక్ వాళ్ళ ఇంటికి వస్తాడు. ఇంటికి రాగానే నా కోడలు ఎక్కడ దాచిపెట్టావు చెప్పు అని అంటే, నేనెందుకు దాచిపెడతాను, వాళ్ళిద్దరికి నేనే కదా పెళ్లి చేశాను, నేనెందుకు దాచిపెడతావు అంటే, నీకు అంత టాలెంట్ లేదులే, అంత టాలెంట్ ఉండింటే నేను ఎందుకు మినిస్టర్ అవుతాను, నువ్వు ఎందుకు సర్పంచ్ అవుతావు, అంత టాలెంట్ అయితే లేదు, నన్ను అసలు నీకు ఒకరు తొక్కేయడం కాదు, నీది నువ్వే తొక్కేసుకుంటావు అని అంటాడు. నేనెందుకు కిడ్నాప్ చేస్తాను అని అంటే, నాకు అనుమానం వచ్చిందిరా, నువ్వు ఎప్పుడైతే మ్యాడీని నా డెన్ దగ్గరికి తీసుకొచ్చావో మధుని చూపిస్తానని అప్పుడే నాకు డౌట్ వచ్చింది, అందుకే నేను ఫాలో అయ్యాను. ఇప్పుడు నాకు అర్థమైంది నువ్వే మధుని కిడ్నాప్ చేసావని. వచ్చింది గతం గురించి మాట్లాడడానికి కాదు, వర్తమానం గురించి మాట్లాడడానికి వచ్చాను అని నాయక్కి ఫోన్ చేశాను. నాయక్ డబ్బులు తీసుకొని వస్తాను, డబ్బు చూపిస్తాను అనమాట. డబ్బు చూపిస్తే నువ్వు మధుని చూపిస్తే ఇవి ఇస్తాను, ఈ డబ్బులు ఇచ్చేసాను నీకు అని అంటాడు. తర్వాత నీకు కొన్ని రాజకీయ నాయకం కావడానికి ఒక టిప్స్ ఇస్తాను అని అంటాడు. సరే అని మన మధుని చూపిస్తాడు. మధుని చూపించగానే మధుకి మీరు ఎప్పుడైతే మీ మనుషులు చెత్తపల్లి నుంచి కాళ్ళకి షిఫ్ట్ చేయడానికి ట్రై చేశాడో అప్పుడే నేను మీ మనుషులు టీ తాగడానికి వెళ్ళినప్పుడు నేను వేరే అమ్మాయిని పెట్టి మధుని నేను తెచ్చుకున్నాను అని అంటాడు. స్ప్రోలోనే ఉంది తీసుకెళ్ళండి అని చెప్తాడు. అంటే మేము తీసుకెళ్ళడానికి వచ్చాను రాలేను అని అంటాడు. ఏంటి అని అంటే, ఆమెను చంపేయాలి, ఆమె శవం తీసుకెళ్ళడానికి వచ్చాను, ఆమెని చంపేస్తే నీకు ఈ డబ్బు గిట నీకే ఇచ్చేస్తాను అని చెప్పేసి దేవ వెళ్ళిపోతాడు. తర్వాత మన సత్యభామ చెప్తాడు అనమాట మ్యాడీకి, మీ నాన్ననే మధుని కిడ్నాప్ చేశాడని నాకు అనుమానం వచ్చింది, మీ డాడీని ఫాలో చేయడానికి ఒక మనిషిని పెట్టాను నేను, అతను ఫాలో చేస్తే తిలక్ ఇంకా మీ డాడీకి పడరాదు కదా, ఎందుకు తిలక్ని వెళ్ళి కలవడానికి వెళ్ళాడు అని అంటాడు. సరే ఆ తిలక్ వాళ్ళ ఇంటికి వెళ్తే తెలుస్తుంది, మధు ఒకవేళ కనిపిస్తుందేమో అని మ్యాడీ ఇంకా సత్యమామ వెళ్తాడనమాట. తిలకు మన మధుకి ఇల్లు కొట్టి లేపుతాడనమాట. లేపితే మధు లేస్తుంది. లేవగానే ఏంటి అంకుల్
ఎవరు నన్ను కిడ్నాప్ చేశారంటే నేనే నాకు చాలా సపోర్ట్గా నిలబడ్డారు, నన్ను మంచిగా కోరుకున్నారు కదా అంటే, నీకు సపోర్ట్గా నిలబడింది నేను నీకోసం కాదు, నా రాజకీయ దేవగాని దెబ్బగొడదాలని. నేను అర్థం గెలిచినాక తర్వాత ఆయుధాలతోటి పని లేదు కదా, అందుకనే నిన్ను గిట నేను ఇప్పుడు నీతో పని లేదు నాకు అని అంటే నన్ను వదిలేస్తారు అంకుల్ అని అంటాడు. పంపించేస్తాను అని అంటాడు. అనగానే వద్దు అంకుల్ నన్ను చంపకండి అంటే, ఇది రాజకీయం వృత్తి అమ్మా, నేను చంపేస్తాం, అరే చంపేయను రా అని అంటాడు. వీళ్ళు చంపడానికి వెళ్తే అప్పుడే మ్యాడీ ఇంకా సత్యభామ వస్తారనమాట. ఈ రోజుకే సీరియల్ అయిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.